ఏ భేదమును లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతూ ఉన్నారట. ఒక మతానికి, ఒక కులానికి, ఒక ప్రాంతానికి, ఒక వయసుకు సంబంధించిన భేదం లేదు. ఆదివారం వస్తే దేవుని సంబంధమైన స్టేటస్లు పెట్టడం గొప్ప విషయం కాదు. నీ క్రియలు ఆదివారం మొదలుకొని శనివారం వరకు కూడా నీ క్రియలు అలాగున్నాయి. సంవత్సరాలు మొదలుకొని సంవత్సరాంతం వరకు నీ క్రియలు అలాగా ఉన్నాయి. మనము మన జీవితాల్లో ఏ రీతిగా ఉన్నాం? ఒకడు పాపం చేస్తున్నాడని చెప్పి వాడి గురించి మనం ప్రార్థన చేయాలి, కానీ వాడితో మనం ఎప్పుడు కూడా పాపపు సాంగత్యాన్ని మనం మిమ్మల్ని బట్టి ఏదో రీతిగా అయిపోతూ ఉన్నాడంటే ఏంటో తెలుసా? మనం ఇంకా వానికి దగ్గరే, ఆమెకు దగ్గరే మనం ఏం చేస్తున్నాం? పాపాన్ని పురికొల్పేటట్టు, ఇంకా రెచ్చగొట్టేటట్టు మానవుడు చేస్తాం. అందుకే ఈ లోకంలో అక్రమ సంబంధాలు ఏం చేయాలా? మానుకోవాలి. ఒక అక్రమ సంబంధము కుటుంబ జీవితాన్ని పాడు చేస్తారు. ఒక అక్రమ సంబంధము మన జీవితాన్ని ఎక్కడికి దారితీస్తే తెలుసా? నరకానికి దారితీస్తాడు. నువ్వు మానుకోవాలి అనే లోపు ఏమవుతుందో తెలుసా? నువ్వు చచ్చిపో ఉంటావు. నువ్వు మానుకోవాలి అనే లోపు నువ్వేం చేస్తావు? చచ్చిపోంటావు. ఇంతకాలము బ్రతికి, ఇంతకాలము దేవుని దగ్గరకు వచ్చి, ఇంతకాలము దేవుని వాక్యాన్ని ఎరిగి నీ జీవితం ఏమి లేదు, మారు మనసు లేదు. హఠాత్తుగా మరణము నీకు రావటం ద్వారా నువ్వేం కోల్పోయావు? యేసు ఎవరో తెలిసి ఉన్నప్పటికీ కూడా నీవు నిత్య జీవాన్ని కోల్పోయావు, రక్షణను కోల్పోయావు. ఒకవేళ మీ జీవితంలో ఇంకా పాపము వేలుబడి చేస్తుంటే, పాప మనుషులు మీకు సమీపముగా ఉంటే కట్ చేయకపోతే, ఒకటి జీవితము పాడైపోయినా పర్వాలేదు, నీ జీవితం పాడు కాకుండా చూసుకో. జీవితము పాడైపోయినా పర్వాలేదు, వాడి నాశనానికి వాడే గొయ్యి దూకుంటాడు, కానీ నీ నాశనానికి నీ గొయ్యి దూకోక.